సార్ నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్. మీ పేరు సార్? చంద్రశేఖర్. ఇక్కడ ఆర్మూరేనా మీది? ఆర్మూరే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతూ ఉన్నది. సో అందరం ఆనాడు అనుకున్నాం మార్పు రావాలి, కేసీఆర్ పోతేనే బతుకులలో మార్పులు వస్తాయి అనుకున్నాం. ఆ దిశగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా పబ్లిక్ను సోమరిపోతులు చేస్తుండ్రు. ద బెస్ట్ ఈజ్ ద బీజేపీ. అరవింద్ ఉండని మోడీని పోస్టర్ చూసి అరవింద్కి ఓట్లు వేస్తారు. ద బెస్ట్ రూలింగ్ ఈజ్ ద బీజేపీ ప్రజెంట్ మోడీ నాయకత్వంలో. రేవంత్ రెడ్డి వచ్చినా పబ్లిక్ను సోమరిపోతులు, పెన్షన్లు ఇచ్చుడు ఇవన్నీ వేస్ట్. కేసీఆర్ వచ్చినా ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత కొంత ఏమైనా ప్రశాంతత కనిపిస్తూ ఉందా? కొద్దిగా రౌడీజం అయితే స్టార్టింగ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. మరి తర్వాత అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఏమవుతుందో చూడాలి. కాస్త మీ ఆర్మూర్ ప్రాంతంలో కొంత రౌడీజం ఎక్కువ ఉంటుండే కదా, జీవన్ రెడ్డి అరాచకాలు ఇవన్నీ కాస్త ఎక్కువ ఉంటుండే కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంతా అరాచకము, రౌడీజం, పోలీస్ స్టేషన్లో వాళ్ళ డామినేషన్ ఏదన్నా ఎమ్మెల్యే చెప్తేనే జరిగింది. ఇప్పుడైతే అలా లేదు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఏమవుతుందో చూడాలి. ఈయన ఎట్లుంది? మీరు పైడి రాకేష్ రెడ్డి గెలిపించారు అనుకుంటా, ఆర్మూర్ నుంచి బీజేపీ నుంచి గెలిచిండు. ఈయన బాగానే ఉన్నాడా అభ్యర్థి? వెరీ డైనమిక్. కానీ ప్రోటోకాల్ యూజ్ చేస్తలేరు, ఆయనకు పవర్స్ ఇస్తలేరు. పైడి రాకేష్ రెడ్డి ఈజ్ ద డైనమిక్ హీరో. ఓకే, ఏం చేయగలిగిండు ఈ 100 రోజుల కాలంలో, 120 రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చింది కదా ఈ ఆర్మూర్కి? చెప్తున్నాను కదా, పవరే ఇస్తలేరు ఆయనకు, ప్రోటోకాలే లేదు. ఆయన అరిసేది అరుస్తున్నాడు, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ఎంపీగా ధర్మపూర్ అరవింద్ ఉన్నాడు. 5 సంవత్సరాల కాలం పాటు ఆయనే కొనసాగిండు. ఆయన ఏమైనా చేయగలిగిండా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి? ఆయన పరిధిలో ఎంత చేయాలో అంత చేసిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు, చాలా చేసిండు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి రిజల్ట్స్? 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, నిజామాబాద్ ఈ బీజేపీ నుంచి ఏమో ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి కనిపిస్తూ ఉండు. ఎట్లా ఉండబోతా ఉన్నాయి సార్? జీవన్ రెడ్డి అయితే ఇక్కడ సుపరిచితం కాదు. బాజిరెడ్డి గోవర్ధన్ ఇస్ ద పరిచయమే, కానీ ఆయన ఉన్న పార్టీని బట్టి ఆయనకు వచ్చే ఓట్లు తక్కువే. సో నెక్స్ట్ అరవింద్ ఈజ్ ద బెస్ట్. ఇక ఇప్పుడు ఎట్లా మీరు అరవింద్ ఫోటో చూసి బీజేపీ అనుకుంటారా, లేకపోతే నరేంద్ర మోదీ ఉండాలన్న? మోడీ ఓన్లీ ద మోడీ. ఆల్రెడీ అక్కడ 2 సార్లు అవకాశం ఆయనకి ఇచ్చినాం కదా, మార్పు అన్న ఆలోచన మీలో ఏం రావట్లేదా? ఏం లేదు, మారుతుంది కదా. మన జీడిపి రేట్ కానీ ఏదైనా కూడా ప్రపంచ దేశాల్లో మోడీని కీర్తిస్తున్నారు. ప్రపంచ దేశంలో భారత్ను 5వ స్థానంలో పెట్టిండు, రేపు ప్రథమ స్థానంలో పెడుతుండొచ్చు. సో అందుకే మీరు బీజేపీ అనుకుంటా ఉన్నారు. అవును. ఓకే, థ్యాంక్ యూ.